గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు గౌరవ మన మున్సిపల్ కమిషనర్ రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ దేవత అయినటువంటి శక్తి స్వరూపుడైనటువంటి పాలపోలమ్మ అమ్మవారి గుడి దగ్గర నుంచి ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానివ్వండి, అలాగే వర్తక సంఘాలు కానివ్వండి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కానివ్వండి, అందరూ సహకారం చేసి ప్లాస్టిక్ నివారణ చేయాలి, సంచుల్ని వాడాలి అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అమ్మవారి సాక్షిగా ఆమదాల వలస పట్టణానికి దైవం అయినటువంటిది, ఇష్టదైవం అయినటువంటిది పాలపోలమ్మ అమ్మవారి గుడి దగ్గర నుంచి కార్యక్రమం మొదలు పెడితే కార్యక్రమం దిగ్విజయంగా ప్రజల మనసుల్లోకి వెళ్ళి ప్లాస్టిక్ వాడడం మారుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ రోజుతో ఈ గుడిలో కూడా రేపు వచ్చే భక్తులందరూ కూడా సంచులతో పట్టుకొని సామాన్లు రావాలి తప్ప కానీ ప్లాస్టిక్ కవర్లు వాడడానికి నిషేధించబడిందని మీ ద్వారా అందరికీ మనవి చేస్తాం. భక్తులు సహకరించాలి. ఇక్కడ ఉన్న అన్ని వర్గాల ప్రజానీకం కూడా సహకరించి మన ఆమదాల వలస నుంచి ప్లాస్టిక్ నివారణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కానివ్వండి, వర్తక సంఘాలు కానీ అందరూ ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేశారు. వారికి గ్రామస్తులకి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం శ్రీకారం ఈరోజు ఆమదాల వలస నుంచి జరగాలని అమ్మవారిని మరోసారి మీ అందరి ద్వారా అమ్మవారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని మన అమ్మవారి సాక్షిగా ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ నివారిద్దామనే ఉద్దేశంతో మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. దీనిలో ప్రతి రోజు చాలా విషయాలు చెప్పారు. మరి అవన్నీ వేరే రకంగా చెప్పకుండా మనం ప్రజెంట్ దాని మీద కృతజ్ఞతతో వీటన్నింటినీ పూర్తిగా వాడకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నించి మన నుంచే స్టార్ట్ చేద్దాం ఉద్దేశంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మంది ముందుకు వచ్చి బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కొనసాగాలని మన మున్సిపాలిటీ డ్వాక్రా మహిళలకి, పెద్దలకి, వర్తకులకి అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అదే ఎమ్మెల్యే గారి ఆజ్ఞ కూడాను ఈరోజు మనం నిషేధం చేస్తే మంచిది. ప్రతి ఒక్క చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు మీరందరూ నిషేధించాలని, ముందు మార్కెట్లో ఉన్న వాళ్ళు నిషేధిస్తే అందరూ నిషేధిస్తారని, ప్రతి షాప్ వాళ్ళు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలని, ఈ కవర్లు వల్ల ఎన్నో పశువులు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి. ఆ పశువులు ఆ కవర్లో అట్టిపళ్ళు పెట్టి ఆ కవర్లో పెట్టిస్తే ఆ పశువులు కడుపులోకి వెళ్ళిపోయి చనిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఈ విధంగా అలాంటి ఇబ్బంది కలగకుండా మన కమిషనర్ గారి ద్వారా ఈరోజు మనం ఇది ప్రారంభించుకున్నాం. ఇది కంపల్సరీగా ఇది పరికరంలోకి వస్తుందని, అవేర్నెస్ తీసుకుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్లాస్టిక్ కోసం ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాము. అది అమ్మవారి గుడి దగ్గర నుంచి అయితే వేల మంది జనాలు వస్తుంటారు. వాళ్ళందరికీ అవేర్నెస్ తెచ్చినట్టుగా అయితే అది మొదలవుతుంది, మార్పు అనేది మొదలవుతుందనే ఉద్దేశంతో మన కమిషనర్ గారు ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పూర్వం మన తల్లిదండ్రులు కానీ, మన అత్తమామలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సంచి కంపల్సరిగా చెమకలో ఒక సంచి వేసుకొని వెళ్ళేవారు. తర్వాత టిఫిన్స్కి మనం మెయిన్గా టిఫిన్స్కి వెళ్ళేటప్పుడు బాక్సులు ఇంటి దగ్గర నుంచే ఇచ్చి ఆ బాక్స్లో చట్నీలు, కూరలు అనేవి వేయించడం జరిగేది. క్యారేజ్ అనేది ప్రతి ఇంట్లో ఉండేది. ఈరోజు ఆ క్యారేజ్ అనేది ఇంట్లో ఉండట్లేదు. మళ్ళీ పాత రోజులు వచ్చి ఆ క్యారేజీలు కానీ, ఆ సంచులు కానీ తీసుకొని వెళ్ళి మనము సామాన్లు కానీ అన్నీ తెచ్చుకునేటట్లు అందరూ చెయ్యాలని. మరి ఈ ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి భూమిలో కలవడానికి కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా కలవవు. దానివల్ల మన పిల్లలకు కూడా రేపు పొద్దున్న మనము వాళ్ళ జీవన విధానం కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆలోచన చేసి క్యాన్సర్లు రావడాలు, దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి అందరూ అవేర్నెస్తో ముందుకు వెళ్ళాలని, కవర్లన్నీ నిషేధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను సిఓగా పనిచేస్తున్నాను. ఆమదాల మున్సిపాలిటీ నేను
అయితే ప్లాస్టిక్ నివారణ కోసం మేము తప్పనిసరిగా ప్రతి వార్డులో కూడా ప్రతి సమైక్య పరిధిలో సంఘం పరిధిలో ఎజెండా పాయింట్గా పెట్టి మరి అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నామండి. అంటే ఒక్కసారి మార్పు రాదు, కానీ వస్తుంది మార్పు తప్పనిసరిగా నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మా కమిషనర్ గారు మరియు మొదలవలసిన సమైక్య గారు మరియు పట్టణ సమైక్యలో ఉన్న ఓబీలు అలాగే అందరూ కూడా ఆర్పీని అందరినీ కూడా ఎస్ఎస్జీ మెంబర్ని కూడా కవర్ చేస్తూ మేము అందరికీ అవగాహన కల్పించామండి. తప్పనిసరిగా ప్లాస్టిక్ నివారణ జరుగుతుంది, మేము కంకణం కడుతున్నాము. తప్పకుండా మా కమిషనర్ గారికి కూడా మేము మాటిస్తున్నాము. 23 వార్డుల్లో కూడాను మహిళల నుంచి మాత్రమే పట్టుదలతో రావాలని నేను కోరుకుంటున్నాను. అందుకు మా మహిళా సంఘాల నుంచి కూడాను నేను అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాను. అదేవిధంగా తప్పనిసరిగా నివారణ చేస్తామని మా అందరి సమక్షంలో, మా ఆంధ్రవలస పట్టణ సమక్షంలో కూడాను అందరి తరఫున కూడా నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈ ఒక్క కార్యక్రమం అమ్మవారి గుడి దగ్గర నిర్వహించడానికి ఏంటంటే తల్లి శక్తి స్వరూపం. తల్లి తలుచుకుంటే ఏది చేయలేదు లేదు. అలాగే మన ముందున్న మాతలు కూడా వెనకున్నది మాత దుర్గాదేవి మాత్రం ముందున్న వాళ్ళందరూ మన మాతలే. వాళ్ళు తలుచుకుంటే పిల్లలకు కానీ ఇళ్ళకి కానీ సమాజానికి కానీ తీర్చిదిద్దడానికే మహిళలే ముఖ్యం. వాళ్ళు చేయలేదంటే ఏం లేదు. ఈరోజు అదే కారణంతో అదే ఉద్దేశంతో అమ్మవారి గుడి దగ్గర పెట్టడం జరిగింది. మాతృమూర్తులందరూ, మాతృమూర్తి అంటే మహాశక్తి, శక్తి తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఆ ఇంటిని ఇళ్ళని పిల్లల్ని తీర్చి తక్కదిద్దేదే తల్లి. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ మాతృమూర్తులే తీర్చిదిద్దాలని, దీనికి నివారించాలని మా యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆలోచన, హిందువులు కూడా ఆలోచన కూడా అయితే ఇది సక్రమంగా చేసి దీన్ని నివారించాలని అందరు మాతృమూర్తులకి, మహిళా మూర్తులకి, అందరు అమ్మలకి అక్కలకి కోరుకునేది ఏంటంటే ముందు ఆడవాళ్ళండి ముఖ్యంగా ఫ్రిడ్జ్లు అంటే పెడతారు, ముచ్చికవర్లతో పెట్టకూడదు. వాళ్ళు తలుచుకుంటే ఏ మగవాడి చేతులు కూడా ముచ్చికవర్ ఉండదు, ఎక్కడ కూడా భూప్రపంచం మీద ఉండదు. ఆడవాళ్ళు తలుచుకుంటారు, వాళ్ళ ద్వారాగా అమ్మవారి సందేశం పెట్టడానికి కారణాలు కూడా అదే. ఇది నివారించాలని ఆలోచన విశ్వ హిందూ పరిషత్ తరఫున ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ మన 6వ వార్డులో తనపులవానిపేట దగ్గర మన శ్రీ సూర్యపద్మ గ్రీన్ బ్యాగ్ హౌస్ ఇండస్ట్రీ పెట్టడం ఆల్రెడీ 4 సంవత్సరాలు అవుతుంది. మనం దాదాపు మన రాష్ట్రం మొత్తం సప్లై చేస్తున్నాము ఆ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అన్నది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణానికి మన వంతు సహకారం చేస్తూ సపోర్ట్ చేయడమే రీజన్గా దీన్ని పెట్టడం జరిగింది. నేను మన కమిషనర్ గారికి ఏం వెలిగించుకున్నానంటే నా వరకు ఎంతవరకు సహాయ సహకారం కావాలన్నా మన ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీకి నేను చేస్తానని చెప్పుకుంటూ ప్లాస్టిక్ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం.